తెలుగు రాష్ట్రాలలో వైకుంఠ ఏకాదశి పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఇది తిరుపతిలో మొదలుకొని అన్ని గ్రామాలలో ఉన్న వెంకటేశ్వర ఆలయాలలో ఈ వైష్ణవ ఆలయాలు అన్నిట్లలో కూడా మరి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని పర్వదినంగా జరుపుకుంటూ మరి స్వామివారిని దర్శనం చేసుకొని అనేక కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు తీర్చిన వారు మొక్కలు చెల్లించుకుంటూ ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అయితే మోక్షం లభిస్తుంది. వైష్ణవ దేవాలయాల్లో కనుక మోక్షం లభిస్తుంది. అదేవిధంగా వాళ్ళ ఆశీస్సులు దొరుకుతాయి. వెంకటేశ్వర స్వామి విష్ణు ఆశీస్సులు దొరుకుతాయి అని చెప్పి ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రోజు ముఖ్యంగా మా అక్క చెల్లెలందరూ తమ పసుపు కుంకుమాలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అని మొక్కులు చేసుకుంటూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం వల్ల మోక్షం లభిస్తారు ఒక మంచి నమ్మకంతో ఇక్కడ ఉన్న ప్రజలు ఉంటారు. మెదక్ పట్టణంలో రామాలయంలో మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి పండుగ ఘనంగా జరిగింది. వెంకటేశ్వర ఆలయంలో కూడా చాలా ఘనంగా ముక్కోటి ఏకాదశి పండుగ జరిగినాయి. అందరు భక్తులు కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకొని స్వామిని దర్శించుకోవడం జరిగింది. మరి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గం మరి సుఖ సంతోషాలతో ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలు ఉండాలి, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ఈసారి మరి రైతులకు ఇబ్బంది లేకుండా జరగాలని, మా అక్క చెల్లెలందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. మరి అందరికి మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.